వందనాలు. ప్రియమైనటువంటి దేవుని వారులారా, ప్రియ విశ్వాసులారా, గతించిన పరిశుద్ధ దినం నుంచి ఈ పరిశుద్ధ దినం వరకు ప్రభువు ఆయన ఉచితమైన కృపలో మనల్ని దాచి భద్రపరిచిన విధానమును బట్టి ప్రభువు నామానికి వందనస్తులమై ఉన్నాము. చదవబడిన వేద భాగం నుంచి కొద్ది నిమిషంలో దేవుని వాక్యాన్ని ధ్యానించము. లూకా రాసిన సువార్త 9వ అధ్యాయము 20వ వచనము గమనించండి. అందుకైనా మీరైతే నేనెవరినని చెప్పుకొనుచున్నారని వారిని అడగగా, పేతురు నీవు దేవుని క్రీస్తువు అనెను. ప్రార్థింతుము. మా ఆశ్రయదుర్గమా, మా శ్రేష్ఠ పాలక, మీ ఘనమైన నామానికి స్తోత్రములు ప్రభువా. ప్రభువు, ఇంతవరకు మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరచడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. ఈ సమయంలో నీ వాక్యమును మేము ధ్యానిస్తూ ఉండగా వినగల చెవిని, గ్రహించు మనస్సును ఇచ్చి నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అనుకూలపరచుమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ప్రతి ఆరాధనలోని మనము మన విశ్వాస ఒప్పుకోలను ఒప్పుకుంటాం. అది అపోస్తలుల విశ్వాస ప్రమాణం కావచ్చు, నికే విశ్వాస ప్రమాణం కావచ్చు, ఏదైనా విశ్వాసాన్ని ఒప్పుకుంటాం. ఎలా ఒప్పుకుంటాం? భూమి ఆకాశములను సృజించిన వాడవు నీవే అని, అందరి సమస్తమును నీవే కలుగు చేసావు అని, ఆయన యొక్క ఉనికిని, ఆయన భూమి మీదకు వచ్చినటువంటి ఆ యొక్క విధానాన్ని, ఆయన మరలా మన కొరకు త్యాగము చేసినటువంటి త్యాగశీలత, మరలా ఆయన తిరిగి లేచి ఏ స్థలము నుంచి వచ్చారో ఆ స్థలానికి వెళ్ళారు అని చెప్పి ఒప్పుకుంటూ ఉంటాం. మనం దాన్ని ఒప్పుకోలు అంటాం. ఇది సంఘములో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనం ఏం చేస్తామంటే ABCDEF అని 1వ తరగతి పిల్లోడు చెప్పినట్లుగా అనాలోచనగా, ట్రెడిషనల్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. మధ్యలో ఆగండి అలాగా అని మొదలుపెట్టి, ఇప్పుడు ఎక్కడైతే ఆగిపోయావో అక్కడి నుంచి చెప్పు అంటే చెప్పలేం. ఎందుకు అంటే అది ఎక్కమప్ప చెప్పినట్టు అయిపోతుంది తప్ప ఆత్మీయ స్థితిలో నుంచి ఒప్పుకోలు లేదు. అవునంటారా కాదంటారా? అంతే. చెప్పండి. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను, ఆయన ఏకకుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తును. చెప్పండి. ఆగిపోండి, అలాగా ఆగిపోండి. ఇప్పుడు ఎక్కడైతే ఆగిపోయామో అక్కడ నేను పేరెట్టి పిలుస్తాను, మీరు చెప్తారా? నేను అడిగిన వాళ్ళు చెప్పాలా? ఏంటి నవ్వుతారేంటి మాస్టర్? ఒప్పుకోలు అనేది అది ఎప్పుడు మనం చెప్పగలము అంటే, ఎస్ ఐ విల్ రెడీ, నేను నాకుగా ఒప్పుకుంటున్నాను. ఇది ట్రెడిషనల్గా కాదు, నేను
ప్రతి దినము కూడా దాన్ని అనుభవించి ఆలోచనాపూర్వకంగా నేను ఒప్పుకుంటున్నాను. నీవు తోడై ఉన్నా చాలు, యేసు నీత్యము నాకాది మేలు, యేసు నిత్యము నాకాది మేలు. నిన్ను నమ్ము వారలకు నీవసగు చుందువు, దయా చేత ఇలాలోనా నీవు తోడై యున్నా చాలు, యేసు నిత్యము నాకాది మేలు, యేసు నిత్యము నాకాది మేలు. నీ వంటి ఉపకారి ఏడి కథనా వాటి, కథనా వాటి కడుదీను దేడి, ప్రోవులయ్యో నావి ఈవులు నీయందు, నిరాతంబు నన్ను గావు, నీవు తోడై యున్నా చాలు, యేసు నీత్యము నాకాది మేలు, యేసు నిత్యము నాకాది మేలు. పాట అనుభవంలో నుంచి రావాలి. ఏమంటాడు? నీవు తోడై ఉంటే చాలు నాకెంత మేలు అని చెప్తూ అంటాడు, నీ వంటి ఉపకారి ఏడి కర్త, నా వంటి కడుదీనుడేడి. పులిపాక జగన్నాథం గారు అనుభవంలో రాస్తూ ఉన్నాడు, నీవు ఉపకారివి, నీవు ఉపకారివి, నేను ఇక దీనుడను కాదు కడుదీనుడను. అసలు ఆ దీనాతి దీనత్వం అన్నమాట. అయితే ప్రోవులై ఉన్నవి ఈవులు నీ యందు, నా దీనత్వాన్ని నీకు కనుపరిస్తే చాలు. ఇదేంటో తెలుసా? అనుభవం, స్వీయ అనుభవం. యేసుక్రీస్తు ప్రభువు కైసరియా ప్రాంతంలోనికి వెళ్ళారు. ఆయన కైసరియా ప్రాంతంలో వెళుతూ 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 ఇటు అటు చూస్తూ ఉంటే కైసరియా ప్రాంతంలో పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి, పెద్ద పెద్ద దేవాలయాలు, దేవతల బలిపీఠాలు ఉన్నాయి. వీటన్నిటినీ ప్రభువు చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉండి ప్రభువు అక్కడున్న వాళ్ళని అడుగుతున్నారు, నేను ఎవరిని అనుకుంటున్నారు మీరు అని అన్నారు. నేను ఎవరిని అనుకుంటున్నారు మీరు అంటే ప్రభువు ఆలోచన ఏంటి అంటే, ఇంతంత విగ్రహాలు ఉన్నాయి కదా, ఇంతంత బలిపీఠాలు ఉన్నాయి కదా, ఇంతమంది దేవతలు మీకు ఉన్నారు కదా, వీటిలన్నిటినీ కూడా మీరు పూజిస్తున్నారు కదా, ఓకే, మరి హూ ఐ యామ్, నేనెవరిని సే టు యువర్ ఆన్సర్, చెప్పండి, నేను ఎవరినని మీరు అనుకుంటున్నారు? సరే, వాళ్ళు ఏం మాట్లాడతలేదు. తన శిష్యుల వైపు చూసి, సరే వాళ్ళని పక్కన పెట్టండి, మీరేమనుకుంటున్నారు నా గురించి?
మీరేమనుకుంటున్నారు? ఎవరు మాట్లాడతలేదు. అప్పుడు వీళ్ళందరికీ వతాస్ పలుకుతూ, వీళ్ళకేం తెలుసులే, వీళ్ళకేం తెలిసేడదు కానీ అని ఎదరికొచ్చి పేతురు గారు మాట్లాడుతున్నారు. అయ్యా, యు ఆర్ ద క్రైస్ట్ ఆఫ్ గాడ్. నీవు దేవుని క్రీస్తువు, నీవు దేవుని క్రీస్తువు. ఎంత అద్భుతమైన మాట! ఆ ప్రాంతపు ప్రజలు చెప్పలేకపోతున్నారు, కూడా ఉన్నటువంటి శిష్యులు చెప్పలేదు. కానీ పేతురు యొక్క స్వీయ అనుభవం, పేతురు యొక్క స్వీయ అనుభవం, నీవు దేవుని క్రీస్తువు. టెల్ దిస్ టు వన్, నో వన్. యేసుక్రీస్తు ప్రభు అంటాడు, ఎవరితోటి చెప్పకయ్యా ఈ సీక్రెట్, ఎవరితోటి చెప్పుకో, నువ్వు ఈ మాట ఎవరితోటి చెప్పవద్దు. అంత మాత్రము విడిచిపెట్టలేదు. ప్రభు అంటున్నాడు పేతుర్ని, బ్లెస్డ్ ఆర్ యూ, నీవు ధన్యుడవు, నీవు ధన్యుడవు. ప్రియమైన దేవుని వారలారా, గమనించండి, యేసుక్రీస్తు ప్రభువుని దైవ కుమారుడు అని, దేవుడు అని చాలామంది ఒప్పుకున్నారు. కానీ ఆయనను ప్రశంసించింది చాలా రేర్. అందులో బ్లెస్డ్ ఆర్ యూ అనే మాట ఎవరిని అనలేదు, నీవు ధన్యుడువు అనే మాట. మత్తయి సువార్తికుడు 16వ అధ్యాయంలో 17వ వచనంలో ఒక మాట రాస్తాడు. 16వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే కానీ నరులు నీకు, పరలోకమందున్న నా తండ్రి నీకు బయలుపరిచితేనే కానీ, సీమోను బర్యోనా, నీవు ధన్యుడివయ్యా, పరలోకమందున్న నా తండ్రి నీకు దీన్ని బయలుపరిచాడు. ప్రియమైన దేవుని వారలారా, ఈనాటి లేఖన భాగాన్ని గమనించినప్పుడు ఒప్పుకోలు అనే ఒక అంశాన్ని మనం ఆలోచన చేస్తే గనక, మనము యేసుక్రీస్తుని ప్రభువని ఒప్పుకుంటున్నాము. ఎప్పుడు ఒప్పుకుంటున్నామో తెలుసా? మనకి ఎవరన్నా చెప్తే ఒప్పుకుంటాము, మనకి మేలు జరిగినప్పుడు ఒప్పుకుంటాము, మనకి సహాయము జరిగినప్పుడు, కలిగినప్పుడు ఒప్పుకుంటాం. ప్రభువా, అయ్యో నీవే లేకపోతే నన్ను ఎవరు కాపాడేవారు ప్రభువా. కానీ సైమన్ పీటర్ ఎంత అద్భుతమైనటువంటి పర్సనాలిటీ అంటే, అతను తన స్వీయ అనుభవంలోనికి వెళ్ళి చూచినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని, నీవు దేవుని క్రీస్తువయ్యా. యోహాను సువార్త 1వ అధ్యాయం 49వ వచనములో నతనయేలు ఉన్నాడు. నతనయేలు అంటూ ఉంటాడు, నీవు నతనయేలు బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇజ్రాయేలు రాజువు. నతనయేలు అంటున్నాడు, ఎవర్ ద సన్ ఆఫ్ గాడ్. అంత మాత్రమే కాదు కానీ కింగ్ ఆఫ్ ఇజ్రాయేల్, ఇశ్రాయేలీలకు నీకన్నా రాజు ఎవరయ్యా, నీవే రాజువు, నీవు దైవ కుమారుడువు, ఇశ్రాయేలులకు రాజువు. యేసుక్రీస్తు ప్రభు నతనయేలుని ఏ మాట ప్రశంసించలేదు. నతనయేలు ఎలా చెప్పగలిగాడంటే, ఫిలిప్పు వచ్చి నతనయేలుకు చెప్పాడు. నతనయేలు ప్రభువుని చూచి ఓకే యోహాను సువార్త 4వ అధ్యాయంలో 29వ వచనములో సమరయ స్త్రీ అనే ఒక స్త్రీ అంది, నీవు ఈయన క్రీస్తు కాడా. చాలండి ఈ ఒక్క మాట, ఈయన క్రీస్తు కాడా. చూడండి, నతనయేలు అప్పర్ మ్యాన్, సమరయ స్త్రీ లోయర్ విమెన్. నతనయేలుకి సమరయ స్త్రీకి
చూసారా, మనం అంటాం నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా అంటాం, అంత తేడా. ఇతను నతనీయేలు పరిసయ్యులకు పరిసయ్యుడు, యూదుల సన్హెడ్రిన్ సభలో ఒక ప్రాముఖ్యమైనటువంటి పెద్ద. అతనికి ధర్మశాస్త్రం అంతా తెలుసు. సమాజంలో పలుకుబడినటువంటి మనిషి, ఔన్నత్యము కలిగిన వాడు. సమరయ స్త్రీ అంటరానిది, లోకస్తులలో భయపడి బ్రతుకుతూ ఉన్నటువంటి స్త్రీ. ఇట్లాంటి విమెన్, నువ్వు క్రీస్తువు కావా, ఇతను క్రీస్తు కాడా, ఇదిగో నా బ్రతుకుని బట్టబయలు చేసి నా జీవితాన్ని నాకు చూపించినటువంటి వాడు ఇతను క్రీస్తు కాడా అని సమరయులతో చెప్తూ ఉన్నది. నతనీయులు అంటున్నాడు, నీవు దైవ కుమారుడువు, ఇశ్రాయేలు రాజువు. అంత మాత్రమున నతనీయులు నీవు ధన్యుడువు అనలేదు, సమరయ స్త్రీని నీవు ధన్యురాలువు అనలేదు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో 27వ వచనంలో మరొక స్త్రీ ఒప్పుకుంటుంది, మార్తా అనబడినటువంటి స్త్రీ. అవును ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తువు అని నమ్ముచున్నాను అని ఆయనతో చెప్పిన. చూడండి, ఇక్కడ మార్తమ్మని మార్తా నీవు ధన్యురాలు అనలేదు, మార్తా నీవు ధన్యురాలువు అనలేదు. ఎందుకు? ప్రియమైనటువంటి విశ్వాసి గమనించు, ఒక మార్త చెప్పున, ఒక నతనీయులు చెప్పున, ఒక సమరయ స్త్రీ చెప్పున ఎవరో చెప్తే విన్నారు, లేకపోతే వాళ్ళ ఇంటి దగ్గర అద్భుత కార్యము జరిగితే చెప్పారు. కానీ పేతురు అట్లా కాదు. పేతురు తన స్వీయ అనుభవం నుంచి యేసుక్రీస్తుని, నీవు దేవుని కుమారుడువు, నీవు సజీవమైనటువంటి దేవుని కుమారుడవు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, తన పర్సనల్ ఎక్స్పీరియన్స్లో పేతురు క్రీస్తును ఒప్పుకుంటున్నాడు. చల్లారిపోతూ ఉన్నటువంటి విశ్వాసిగా ఉన్న నీవు కూడా ఇప్పుడు అదే గురి కలిగి ఉండగలవా? చాలాసార్లు విశ్వాస జీవితం అడుగంటిపోతూ ఉంటుంది, సన్నగిల్లిపోతూ ఉంటుంది, విశ్వాస జీవితము బలహీనపడిపోతూ ఉంటుంది. అట్లాంటి పరిస్థితుల్లో నీవు నిజమే ప్రభువా, నీవు నా పాలిట దేవుడవు, నేను ఇలా ఉన్నాను అంటే కేవలం నీ కృప, ఇదిగో ఇంకను నీవు నన్ను విడిచిపెట్టని దేవుడవు, ఏ కీడుకైనా ఏ మేలుకైనా నీవు చాలిన దేవుడవు నాకు అని నీవు రియాలిటీతో క్రీస్తుని స్తుతించగలుగుతున్నావా, గణపరచగలుగుతున్నావా? దేనికైనా చాలిన దేవుడుగా ఆయన నాకున్నాడు అని నువ్వు చెప్పగలుగుతున్నావా? పేతురులో దాగి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అనుభవం మనం వినగలిగితే ఒక 4 విషయాలు మనము ధ్యానం చేస్తాం. ఒప్పుకోల్లో ఎందుకు పేతురు అలాగా ఆయన దైవ కుమారుడని ఒప్పుకుంటున్నాడో తెలుసా? మొదటి విషయము, ఆయనలో ఉన్నటువంటి ఎడతెగని వాత్సల్యత. ఎడతెగని వాత్సల్యము గలవాడండి దేవుడు. వాత్సల్యము అనేది మీకు చాలాసార్లు చెప్పాను. వాత్సల్యము గురించి మాట్లాడుతూ ఉంటే లూకా సువార్తికుడు 1వ అధ్యాయంలో 68, 78 ఆ వచనాల్లో చెప్తూ ఉంటాడు, ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు చేసెను. అనగా ఆ కింద ఉంటుంది, ఆయన వాత్సల్యము గలవాడు అని. పైన కుడివైపున పైన ఉన్నటువంటి పారాగ్రాఫ్లో ఉంటుందన్నమాట, మన దేవుని మహావాత్సల్యమును బట్టి. చాలండి, ఇక్కడ మన దేవుని మహావాత్సల్యమును బట్టి. వాత్సల్యము
ప్రేమ వేరు, వాత్సల్యం వేరు. ప్రేమ వేరు, వాత్సల్యం వేరు. వాత్సల్యం అంటే చెప్తాను. ఇద్దరు స్త్రీలు ఒక బిడ్డను పట్టుకుని రాజు కచేరీకి వచ్చారు. ఈ బిడ్డ నా బిడ్డ అంటుంది ఒక స్త్రీ, ఈ బిడ్డ నా బిడ్డ అంటుంది ఒక స్త్రీ. రాజుగారు ఆ బిడ్డను అలా పండుకోబెట్టి కత్తి పైకెత్తారు. సరే, ఈ బిడ్డని ఇద్దరికి సిరిసగం చేసిస్తాను, సిరిసగం తీసుకుందిరు కానీ కత్తి ఎత్తి ఆ బిడ్డను సిరిసగం చేసి ఇవ్వడానికి రాజుగారు తలంచి కత్తి ఎత్తారు. ఈ లోపు ఒక స్త్రీ గబగబా, అయ్యా ఆ బిడ్డ నా బిడ్డ కాదు, ఆ బిడ్డ తన బిడ్డే. ఎందుకు? అయ్యా ఈ బిడ్డ నా బిడ్డ కాదు, ఈ బిడ్డ తన బిడ్డే. కారణం ఏంటి? ఆ బిడ్డని రాజు బల్ల మీద వేసి ఆ కత్తి వెత్తి 2 సగాలుగా చేయడానికి పూనుకున్నప్పుడు ఆ తల్లి ప్రేవులు తరుక్కుని పోయినాయి అంట. వాత్సల్యం అంటే అది. తల్లి ప్రేవులు తరుక్కుని పోయినాయి అంట. చూడండి ప్రియమైన దేవుని వాళ్ళరా, కొన్ని మాటలు పెదవుల నుంచి వస్తాయి, కొన్ని మాటలు ఎక్కడి నుంచి వస్తాయి? నాభిలో నుంచి వస్తాయి. ఒక పాట పాడేటప్పుడు కొన్నిసార్లు ఎక్కడి నుంచి పాడతారు, కొన్నిసార్లు నాభిలో నుంచి పాడతారు. చాలా తారతమ్యం ఉంటుంది రెండింటికి కూడా. ప్రేమే ఎలాంటి ప్రేమ? నవమాసములు మోసినటువంటి ఆ ప్రేమ బంధం ఉన్నదే, ఆ బిడ్డను కని పొత్తిళ్ళలో చూసుకుంటూ ఉన్నటువంటి ఆ బంధం ఉన్నదే, ఎలాంటి బంధం అది? యెషయా గ్రంథకర్త 49వ అధ్యాయం 15వ వచనంలో సెలవిస్తాడు. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 15వ వచనం, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండునా, తన చంటి పిల్లను మరుచునా, వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు. చాలండి, అద్భుతమైన మాట. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మరచున, తన చంటి బిడ్డను ఒకవేళ ఆమెనా మర్చిపోతుందేమో కానీ నేను నిన్ను మరువను. ఎంత అద్భుతమైనటువంటి వాత్సల్యం అండి. వాత్సల్యం అంటే అది. అందుకనే ప్రేమ వేరు, వాత్సల్యం వేరు. వాత్సల్యం అంటే కొన్నిసార్లు అంటాం, ప్రేవులు తరుక్కుని పోయినాయమ్మా, ప్రేవులు తరుక్కుని పోయినాయమ్మా. అది వాత్సల్యం అంటే. దేవుని ప్రేమ నీ పట్ల ఎట్లాంటిది అంటే అంత లోతైనటువంటి వాత్సల్యము కలిగినది. ఏమంటాడో, చూడుము, నర్ర చేతులలో నిన్ను నేను చెక్కుకొని ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనే ఉన్నవి, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనే ఉన్నవి అని చెప్తున్నాడు. నువ్వేమనుకుంటావంటే, నేను ఇంత చదివాను, నాకు పలానా ఉద్యోగం వస్తుంది, రావాలి, డ్యామ్ షూర్గా వస్తుంది అంతే. లేకపోతే ఈ వ్యాపారంలో నేను ఇంత పెట్టుబడి పెట్టాను, ఈ పెట్టుబడికి ఇంత లాభం వస్తుంది, డ్యామ్ షూర్గా ఇంత వస్తుంది అంతే. లేకపోతే నేను పొద్దుట లేచి సాయంకాలం వరకు ఎంత కష్టపడుతున్నాను, ఈ కష్టానికి తగినటువంటి ఫలము సంవత్సరం, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాల్లో ఇలా ఉంటుంది అంతే. నీ ప్లాన్ అలా ఉంటుంది. కానీ నువ్వు అనుకునేది ఒకటే, జరిగేది ఎందుకో తెలుసా? నీ ప్రాకారములు దేవుని ఎదుట నిత్యము ఉన్నవి. నీకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో, నిన్ను ఎప్పుడు ఏ రీతిగా నడిపించాలో, నిన్ను ఎప్పుడు ఏ రీతిగా ఆదుకొనాలో, ఎప్పుడు పడిపోతావో ఎప్పుడు లేస్తావో,
ఎప్పుడు నీ గోలుకి రీచ్ అవుతావో, ఎప్పుడు ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నేను నెక్కిస్తాడో, అది అంతా కూడా ఆయన చేతిలో నిత్యమో, ఆయన ప్రాకారములు నిత్యమో ఆయన నీ ప్రాకారములు నిత్యమో ఆయన చేతిలో ఉన్నవి. మనం అది మర్చిపోతాము. నేను ఎందుకు చేయలేను, నేను చేయగలను అనుకుంటాం. కానీ మన వల్ల కాదండి, మన వల్ల కాదు. ఎందుకు అంటే ఒకవేళ తల్లి తన బిడ్డను మరిచిపోతుందేమో కొన్ని సమయాల్లో. నిన్ను నీ దేవుడు ఏ సమయాన్న కూడా మర్చిపోడు. లూకా సువార్తికుడు రాస్తాడు. యోహాను సువార్తలో 21వ అధ్యాయంలో 12వ వచనం చదువుదాం. యోహాను సువార్త 21వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. చేపలు అంత విస్తారముగా పడినను వల పెగలలేదు. యేసు రండి భోజనము చేయుడని వారితో అనెను. చాలమ్మా, ఇక్కడ గమనించండి. ఇక్కడ పేతురు యేసుక్రీస్తు ప్రభువు ఆయన సిలువ వేయబడిన తర్వాత, ఆయన చనిపోయాడని తెలిసిన తర్వాత వీళ్ళందరూ ఏం చేశారంటే, సరే ప్రభువు ఆయన ఇంకా లేచాడు, ఆయన చనిపోయాడు, లేచాడు, వెళ్ళిపోయాడు, ఇంకా అయిపోయిందిలే, ఇంకా యథావిధిగా మన వృత్తిని మనం చేపడదామని పేతురు గారు లేచి నడుం కట్టుకుని తన యొక్క చేపలు బట్టే గన్నేసరికి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయి చేపలు పట్టుకుంటున్నాడు. ఒక్క చేప కూడా పడడం లేదు, ఒక్క చేప పడతలేదు ఆయనకి. వీళ్ళందరూ పడుతున్నారు, చేప పడతాం లేదు, చేపలు పడడం లేదు. వచ్చి అన్నారు ఆయన, పిల్లలారా తినడానికి ఏమన్నా ఉందా మీ దగ్గర? కష్టంలో ఒక్క చేప పడక మేముంటే ఇతనెవర్రా బాబు, తినడానికి ఏమన్నా ఉన్నదా పిల్లలారా అంటున్నాడు. ఏంటి? సరే కానీ పిల్లలారా మీ యొక్క దోణులు కుడి ప్రక్క వేయండి. ఈలోపు మెల్లమెల్లగా తెలిసిపోతుంది హీరోకి ఎవరు, విశ్వాసపు ఒప్పుకోల్లో ఉన్నటువంటి పేతురు గారికి, అబ్బో నా ప్రభువే, నా ప్రభువే. సరే వల వేశారు, చేపలు లాగుతున్నారు. ఈలోపు ప్రభు అంటున్నారు, పిల్లలారా వచ్చి భోజనం చేయండి అయ్యా. ఇంకా వాళ్ళు శుద్ధి చేసుకోలేదు, అలసిపోయిన ప్రాణాలు, ఇంకా పూర్తిగా ఆ చేపలు బయటకు తీసుకురాలేదు. చాలా ఆకలితో అలమటించిపోతున్నారు. అదే సమయానిక ప్రభు ఏం చేశారు, అక్కడ నిప్పేసి రాజేసి చేపలు రొట్టెలు ఏర్పాటు చేసి, పిల్లలారా వచ్చి భోజనం చేయండి. ఇంకొక ఇన్సిడెంట్ చెప్తాను. ఆదికాండములో 21వ అధ్యాయంలో 17వ వచనం చదువుదాం. ఆదికాండము 21వ అధ్యాయం 17వ వచనం. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు నీకేమి వచ్చినది, భయపడకుము, ఈ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. ఇక్కడ చూడండి ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ హాగరు యజమానురాలికి విరుద్ధంగా ఉన్నది. కాబట్టి శారా చెప్తుంది, ఈ దాసిని పంపించే ఇక్కడి నుంచి, ఈ మనిషి ఉంటే నా కొడుకుని నన్ను చంపేస్తుంది. సరే ఇక అబ్రహాము హాగర్ని పంపించేసాడు. పంపించి పారాను అరణ్యములోకి వెళ్ళిపోయింది ఈ స్త్రీ. ఈ పారాను అరణ్యములో హాగరు నడిచి నీళ్లు లేక అల్లాడిపోతూ ఉంది. ఈమెకి నీళ్ళు లేకపోయినా పర్వాలా, కానీ తన చంటి బిడ్డ నీళ్లు లేక ఏడుపు.
ఏడుస్తూ ఉన్నటువంటి కొడుకుని అక్కడ పండుకోబెట్టేసి రాతివేత అంత దూరం వెళ్ళిపోయింది. రాతివేత దూరం వెళ్ళిపోయి ఈమె ఏం చేస్తుంది? ఏడుస్తుంది. ఇక్కడ బిడ్డ ఏడుస్తున్నాడు, అక్కడ తల్లి ఏడుస్తుంది. చూడండి, గమనించండి. చాలాసార్లు పిల్లలైనటువంటి వారు తల్లిదండ్రులను అడుగుతారు, తల్లిదండ్రులు పిల్లలను చూసుకోవాలనుకుంటారు. తల్లిదండ్రులు పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, అన్నీ పెట్టాలనుకుంటారు. పిల్లలేమో తల్లిదండ్రులు మొఖాల వంక చూస్తారు. ఒకటి గమనించండి, ఇక్కడ తల్లి ఏడుస్తుంది, పిల్లోడు ఏడుస్తున్నాడు. ఇక్కడ కావాల్సింది ఏంటి? నీళ్ళు. ఇక్కడ ఈ నీళ్ళు తల్లి వల్ల కాదు, పిల్ల వల్ల కాదు. కాబట్టి చేసేది ఏమీ లేక ఏడుస్తుంది కూర్చుని. అప్పుడు దేవుని దూత అంటున్నాడు, ఆగరు, నీకేమొచ్చింది? ఆగరు, నీకేమొచ్చింది? ఏమొచ్చిందయ్యా? చూస్తున్నావు కదయ్యా, సర్లే ఏడవకు. నీ యొక్క చదవమ్మ మాట. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. ప్రియమైన విశ్వాసి, ఎవరికి వాళ్ళకే స్వీయ అనుభవం కావాలి, ఒప్పుకోల్లో. ఎవరికి వాళ్ళకే వ్యక్తిగత అనుభవం కావాలా. అందుకనే తల్లిదండ్రులకి ఎప్పుడు నేను ఒకటే మాట చెప్తాను, అమ్మా మీ బిడ్డలకి మీరు ఏమిచ్చినా ఇవ్వకపోయినా దేవుణ్ణి ఇవ్వండి అమ్మా, దేవుణ్ణి ఇవ్వండి. మీరు ఎలా ఉన్నారు అంటే దేవుని వల్లే కదా ఉన్నారు. ఈవేళ మీరు ఇంత చక్కగా ఆహ్లాదకరమైన వాతావరణంలో తినడానికి తిండి, కట్టడానికి బట్ట, ఉండడానికి ఇల్లు లేకుండా కాక అన్నీ సమృద్ధిగా అనుభవిస్తూ ఉన్నారంటే ఉన్నంత జీవితంలోనే కేవలం మీ విశ్వాసము, మీ ప్రార్థన, మీ భక్తి దేవుని పట్ల మీరున్న విధానం కాదా? గుడ్డల మీద చేసుకుని చెప్పండి. దేవుని కృప వల్లే కదా మీరున్నారు. మరి అది మీ పిల్లలకు నేర్పిస్తున్నారా? అది మీ పిల్లలకు చెప్తున్నారా? మేము ఇలాగున్నామంటే నా దేవుడే అని మీ పిల్లలకు చెప్తే మీ పిల్లలు కూడా దేవుణ్ణి అడుగుతారు కదా. స్కూల్కి వెళ్ళి పిల్లోడు, కాలేజీకి వెళ్ళే పిల్ల, అమ్మ నాకు పుస్తకాలు కావాలా, అమ్మ నాకు ఫీజులు కావాలా. అమ్మ ప్రభువుని అడగవే బాబు, దేవుణ్ణి అడగరా, ఆయన దయతలస్తేనే కదా. కాబట్టి ప్రియమైన దేవుని వారలరా, ఎడతెగనటువంటి ఆయన వాత్సల్యత ఐగుప్తీయురాలైనటువంటి హాగరు జీవితంలో చోటు చేసుకుంది. చచ్చిపోయే పిల్లవాడికి దేవుడు అక్కడ జల పుట్టించాడు. నీరు లేనటువంటి అరణ్య భూమిలో ఆయన జల పుట్టించాడు. ఆ నీళ్లు త్రాగాడు. చచ్చిపోవలసినటువంటి ఆ బిడ్డ ఈవేళ ఏమయ్యాడు? ఒక జనాంగానికే గొప్ప తండ్రి అయ్యాడు. ఒక బలమైనటువంటి జనాంగానికి అతను పితరుడయ్యాడు. నీళ్లు లేక చచ్చిపోయే కొడుకు. కారణం ఏంటో తెలుసా? తల్లి ఏడుపు, తల్లి నేర్చుకున్నటువంటి ప్రార్థనా జీవితం. ఆయన ప్రేమ లాంటిది, ఆయన దయ లాంటిది, ఆయన వాత్సల్యత లాంటిది. ఆయన వాత్సల్యత ఎట్లాంటిదో తెలుసా? ఈ వేళ ఉన్నది కదా, రేపు ఉండదు అనడానికి లేదు. ఎడతెగని వాత్సల్యత. రెండో మాట చెప్తాను. పేతురు నేర్చుకున్న స్వీయ అనుభవంలో రెండో మాట ఏంటి అంటే, వెతకు వారి ఎడల దయచూపువాడు. తనను వెతకు వారి ఎడల ఆయన దయచూపువాడు. లూకా సువార్త 22వ అధ్యాయము 54వ వచనములో చూస్తే అక్కడ పేతురు ప్రభువుని వెతుక్కుంటూ వెళుతూ ఉన్నాడు, అనుసరిస్తూ వెళుతూ ఉన్నాడు. గెత్సెమని వనములో శిష్యులందరూ చెల్లాచెదురై పారిపోయారు. ఒక్క నిమిషం అండి. శిష్యులందరూ చెల్లాచెదురై పారిపోయారు. పట్టుకున్న వాడిని చెవినరికాడు పేతురు. పేతురు, నీ కత్తిని వరలో ఉంచు అన్నాడు ప్రభువు. అప్పటి నుంచి ఆ రాణువు వారు, ఆ సైనికులు పేతురి మీద ఒక కన్ను వేసి ఉన్నారు. వీడెవడు, వీడు వంతు చూడాలి అని.
అయినప్పటికీ నా ప్రభువుకి ఏమవుతుందో అని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. అక్కడి నుంచి ప్రభువు ఎన్ని తీర్పులకైతే వెళ్ళాడో అన్ని తీర్పుల్లోని పేతురు దొంగచాటునో దొరచాటునో ప్రత్యక్షంగానో పరోక్షంగానో పేతురు ఉన్నాడు. పేతురు చిట్ట చివరికి చలి కాచుకునే మంటలో ఐడెంటిఫై అయ్యాడు. నువ్వు పేతురువే కదా, నువ్వు ఆ వ్యక్తివే కదా ఓ చిన్నదాని ద్వారా. అయినా నేను కాదు అంటున్నాడు, కానీ ప్రభువుని విడిచిపెడతలేదు. ఏమంటాడు అక్కడ? ఈడ్చుకొని పోయి పేతురు దూరముగా ఆయన వెనుక వచ్చుచూ ఉండెను. చూడండి, పేతురు దూరముగా ప్రియమైనటువంటి విశ్వాసి గమనించు. పేతురు ప్రభువు యొక్క కష్టంలో ఉన్నాడు. పేతురు క్రీస్తు అనుభవిస్తున్న పరార్థ మరణ వైభవములో ఉన్నాడు. పేతురు అన్నిటిలోని కూడా ప్రభువుని వెతుకుతూ ఉన్నాడు. అన్నిటిలోని ప్రభువుని వెతుకుతూ ప్రభువుతో తిరుగుతూ ఉన్నాడు. ఒక మాట సెలవిస్తూ ఉంటాడు భక్తుడు, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకుడి, ఆయన సమీపముగా ఉండగా ఆయనని వేడుకోరడి. నేను చాలాసార్లు చూస్తూ ఉంటాను, చాలామంది ఆరాధన సమయంలో మాత్రమే కాకుండా ఆయా సందర్భాల్లో డ్యూటీస్కి వెళ్ళి వచ్చేవారు కానీ, కాలేజెస్కి వెళ్ళి వచ్చేవారు కానీ, ఆయా సందర్భాల్లో దేవాలయం బయట మెట్ల మీద మోకరించి ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉంటారు. చాలాసార్లు చాలా సంఘాల దగ్గర చూస్తాను, చాలా చర్చిల దగ్గర పనిగట్టుకుని సాయంకాలం పూట 4:30, 5:30, 6 గంటల సమయంలో ఒక్కసారి దేవాలయం మెట్ల దగ్గరికి వచ్చి సాష్టాంగపడి వెళ్ళిపోయేవాళ్ళని చూస్తూ ఉంటాను. చాలాసార్లు చూశాను చాలా చోట్ల. ఎప్పుడైనా నీ చర్చి మొక్కు నీకు ఎప్పుడు కనపడుతుందంటే ఆదివారం నాడు మాత్రమే చూడడానికి వస్తాం. అమ్మా శుక్రవారం ఆరాధన ఉందమ్మా అంటే ఇంకా నొసపడలేక వస్తున్నారులేండి దేవుని దయ వల్ల. బుధవారము ప్రార్థనకి దేవుని కృపను బట్టి అబ్బా అన్న టౌన్లో ఉత్తరం చర్చ ఐక్య కూడికి పెట్టారు పాస్టర్ గారు అని తప్పనిసరిగా వచ్చేస్తున్నారు. చాలా సంతోషం. ఇంకో మాట కూడా అంటాను, ఎడతెగక నీ మీద వాత్సల్యము చూపించే దేవుని సన్నిధికి నీవు వీలైనప్పుడల్లా వచ్చి ఆయన మెట్ల దగ్గర ఒక్కసారి ఒక నమస్కారం చేసుకుని వెళ్ళిపో. చాలామంది చాలా విమర్శలు చేస్తూ ఉంటారు కొన్ని విషయాల్లో. రోమన్ క్యాథలిక్ దేవాలయానికి చెప్పులు లేకుండా వెళ్తారు అని, లేకపోతే మెట్లు ఎక్కుతారు అని ఏవో చెప్తూ ఉంటారు. విమర్శించుకుంటూ పోయే కన్నా అందులో ఉన్నటువంటి ఒక వాస్తవాన్ని వెలికి తీసి మనసులో పెట్టుకుంటే మంచిది అనిపిస్తుంది నాకు. ఏంటో తెలుసా, వాళ్ళు చేసే ఆరాధనలో విగ్రహాలను పెట్టుకుని వాళ్ళు పూజించడము తప్పే. కానీ ఒకటే ఇంటి దగ్గర చెప్పులు తీసి ఎక్కడో దేవాలయం దగ్గరికి వెళ్ళి దేవునికి నమస్కారం పెట్టుకుని వస్తూ ఉంటారు. వాళ్ళు సాష్టాంగపడి వాళ్ళ యొక్క భక్తిని, వాళ్ళ వాత్సల్యతను, వాళ్ళ వత్సలతను చూపిస్తూ వస్తూ ఉంటారు. దేవుడు ఏది చూస్తాడో తెలుసా? ఒక మాట రాస్తాడు ప్రసంగి, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన అంతటిని గమనించండి. ప్రియమైన దేవుని వారలారా, గమనించండి. మనము దేవుని సన్నిధికి వెళుతున్నాము అంటే మనం మొత్తం మన యొక్క మనస్సు ఎలాగుంది, మన హావభావాలు ఎలాగున్నాయి, మన కళ్ళు ఎలాగున్నాయి, మన పళ్ళు ఎలాగున్నాయి. నిజమే, కళ్ళు ఎక్కడెక్కడో తిరిగిపోతూ ఉంటాయి, పళ్ళేమో పకాళించి నవ్వుతూ ఉంటాయి. హావభావాలు అసలు ఎట్లా కూర్చుంటామో మనకే తెలియదు. దేవుని సన్నిధి అండి అది. దేవుడిని వెతుకు నీవు. దేవుడు నీకు ఈ బ్రతుకును ఎందుకు ఇచ్చాడు, ఈ ఆయుష్ ఎందుకు ఇచ్చాడు, ఈ జీవితాన్ని ఎందుకు ఇచ్చాడంటే నీ జీవితాన్ని నువ్వు జీవిస్తూ దేవునితో కూడా నీవు జీవించాలా. హనోకు దేవునితో
నడుచుచూ ఉన్నాడు. దేవునితో నడుస్తున్నందుకు హానోకు కుటుంబాన్ని విడిచిపెట్టలేదు, హానోకు భార్యను విడిచిపెట్టలేదు. దేవునితో నడుస్తున్నాడు, భార్యతో సహవాసం చేస్తున్నాడు. దేవునితో నడుస్తున్నాడు, బిడ్డలతో సహవాసం చేస్తున్నాడు. భార్య బిడ్డలతో సహవాసం చేస్తూ ఉన్నాడు, దేవునితో నడుస్తూ ఉన్నాడు. వ్యవసాయం చేస్తూ ఉన్నాడు, దేవునితో నడుస్తూ ఉన్నాడు. నీకు ఇచ్చినటువంటి నీ జీవితాన్ని నీవు కొనసాగిస్తూ దేవునికి నీవెంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు. నువ్వు విలాప వాక్యాలు 3వ అధ్యాయము 25వ వచనంలో రాస్తాడు, నన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, నన్ను వెదకు వారి ఎడల ఆయన దయచూపువాడు. ప్రభువుని ఆశ్రయించు వారి ఎడల, ప్రభువుని వెదకు వారి ఎడల ఆయన దయ చూపించేవాడు. 3వ విషయం చెప్తాను. కాబట్టి పేతురు వెతుకుతూ ఆయనతో ఉన్నాడు. 3వది ఏంటో తెలుసా? ఓపిక అవసరం. ఓపిక చాలా అవసరమండి. ఓపిక చాలా అవసరము. ఇదే విలాప వాక్యములు 3వ అధ్యాయం 26వ వచనంలో రాస్తాడు, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఆశ ఉండాలి ప్రతి మనిషికి కూడా. నేను పలానాది కావాలి, నేను పలానాది అవ్వాలి, నేను పలానా ఉన్నతమైన స్థితిలో ఉండాలి, ఆశ ఉండాలి ప్రతి మనిషికి కూడా. నెక్స్ట్ వన్ ఏంటో తెలుసా? ఆశ పడితే కాదు కానీ ఓపిక కూడా చాలా అవసరం మనిషికి. ఓపిక కూడా చాలా అవసరం. ఈవేళ ప్రార్థన చేసుకున్నాము, ప్రార్థన చేసుకున్న వెంటనే ఫలము వచ్చేయాలని మనం ఎదురు చూస్తాం. మీకు చెప్పాను కదా, ఒక వృద్ధురాలి యొక్క తాటేకి గుడిసె మీద ఆ పక్కన ఉన్నటువంటి కొబ్బరి చెట్టు వాలుంది. ఆ పక్కింటి వాని కొబ్బరి చెట్టు వాలుంది. అయితే విషయం ఏంటి అంటే, కొబ్బరి పూత, కొబ్బరి పిందులు, కొబ్బరి కమ్మలు ఇవన్నీ కూడా ఎక్కడ పడిపోతున్నాయి తెలుసా? గుడిసె మీద పడిపోతున్నాయి. గుడిసె మీద పడిపోతున్నాయి. ఏం చేస్తుంది? మొత్తుకుంది, ఎవరో మాట వింటలేదు. ఇది కాదు, ప్రార్థన చేద్దాము, ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు అనుకుని అందరూ పడుకున్నారు. ఈవిడ మాత్రం రాత్రి ప్రార్థనలో ఉన్నారు. ప్రభువా, నా ఇంటి పక్కోడు కొబ్బరి చెట్టు ఎలాగోలా తీసేయి ప్రభువా, నా ఇంటి మీద పడకుండా తీసేయి ప్రభువా. ఆ కొబ్బరి చెట్టు నేను ప్రొద్దుటి లేచేటప్పటికి ఉండకూడదు ప్రభువా, అది నా ఇంటి మీద పడకూడదు. కొబ్బరి చెట్టు ఉండకూడదు, నా ఇంటి మీద పడకూడదు. ఈవిడ ప్రార్థన, తెల్లవారులు కూడా అదే ప్రార్థన. సరే, మొత్తం మీద తెల్లవారిన తర్వాత మీరు ఏమి ఊహిస్తున్నారు అలా నవ్వుతున్నారు? మీరు ఏమి ఊహిస్తున్నారు అలా నవ్వుతున్నారు? తెల్లవారింది. పుట్టుడు ఆశతో, ఉత్కంఠతో కొబ్బరి చెట్టు పడిపోయి ఉంటుందని ఎదరికొచ్చింది. బయటకు వచ్చింది, కొబ్బరి చెట్టు అలాగే ఉంది, ఒక్క ఇంచు కూడా కదలలేదు. దానికి తోడు రాత్రి గాలివాన వచ్చింది, మొత్తం కమ్మలన్నీ ఇంటి మీదే ఉన్నాయి. ఏమన్నా తెలుసా? అవును ప్రభువా, నువ్వు నా ప్రార్థన అంటావు, పెట్టి నా ప్రార్థన నీకెందుకు లెక్క? నాకు తెలుసు నువ్వు అది పడగొట్టవని, ఏదో నా బుద్ధి లేనితనం, కానీ నేను ప్రార్థన చేసేస్తే నువ్వు తీసేస్తావా? నాకు తెలుసు, నువ్వు వాళ్ళ పక్షపాతివే. అంటే ఈమె యొక్క స్వీయ అనుభవంలో దేవుడు చేస్తే చెయ్యొచ్చు, చెయ్యకపోతే మానేయచ్చు. చెయ్యలే, ఇప్పుడు నా గురించి చెట్టు ఎందుకు తీసేస్తాడు అంటే ఏంటి? సన్నగిల్లినటువంటి విశ్వాసం, పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కాదు. అందుకనే అన్నాడు, నీలో ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండలల్ని ఆ సముద్రంలో పడమంటే పడుతుంది. ఆవగింజంత విశ్వాసం.
ఆ విశ్వాసము ఒకప్పుడు ఒకలాగా, మరొకప్పుడు ఇంకొకలాగా ఉండకూడదు. ఎప్పుడు అద్భుతమైనటువంటి విశ్వాసం. ప్రియమైనటువంటి విశ్వాసి గమనించు, ఓపిక చాలా అవసరం మనిషికి, ఓర్పు చాలా అవసరం మనిషికి. నిన్ను కొన్నిసార్లు దేవుడు పరిశోధిస్తాడు, నిన్ను కొన్నిసార్లు ఆయన పరిశీలన చేస్తాడు, కొన్నిసార్లు నిన్ను పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో నీవు శుద్ధమైన సువర్ణముగా తేలతావో లేదో ఆయన కనుగొంటాడు, గమనిస్తాడు. నీవు ఆయన పరీక్షలో నీవు నిలిస్తే చాలు, ఆయన పరీక్షలో నీవు నిలిస్తే చాలు. కొన్నిసార్లు మీకు చెప్పాను, విలియం కేరీ అనే భక్తుడు ఈ బైబిల్ గ్రంథాన్ని ప్రచురించడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నాలు అన్నీ కాదు. శ్రీరాంపురం అనే వెస్ట్ బెంగాల్లో, కలకత్తాలో ఉన్నటువంటి ఆ సిరంపూర్ అనే ఒక మెట్ట మీద కుటీరం వేసుకుని అచ్చు యంత్రంతో ఈ బైబిల్ ముద్రిస్తున్నాడు. బైబిల్ ముద్రిస్తూ ఉండగా మొత్తం తగలపెట్టేశారు, అచ్చు యంత్రంతో సహా మొత్తం కాలిపోయినాయి, కుటీరం కాలిపోయింది. ఏం చేయాలి? మరలా నిలదొక్కున్నాడు, మరలా మొదలుపెట్టి మరలా సగం పైన మొత్తం పూర్తిగా ఇంచుమించు బైబిల్ని ముద్రించేశాడు. మరలా నిప్పిపెట్టి కాల్ చేశారు అచ్చు యంత్రాన్ని. మొత్తం ఆ యొక్క బైబిల్ని, కుటీరాన్ని కాల్ చేశారు. మరలా పట్టు విడలేదు, పట్టు వదలలేదు, మరలా నిలదొక్కుని మరలా ఈవేళ తెలుగులో, హిందీలో, పాశ్చాత్య ఈ భారతీయ భాషల్లో బైబిల్ గ్రంథము ఉన్నది అంటే ఎవరి కృషో తెలుసా? విలియం కేరీ చేసినటువంటి కృషి. ఎందుకని? ఈ బైబిల్ని ముద్రిస్తే ఈవేళ ఈ బైబిల్ని అమ్ముకుంటున్నారు, డబ్బులు వస్తున్నాయి. ఫారెన్ నుంచి వస్తూ ఉన్నటువంటి బైబిల్స్ని ఇన్ని బ్యాగ్స్లో అమ్ముకుంటున్నారు కొంతమంది. లేకపోతే ఈ వాక్యము అనేకమైన రీతిలుగా స్వార్థానికి ఉపయోగించుకుంటున్నారు. కానీ విలియం కేరీ ఏమి చూచి బైబిల్ని ముద్రించడానికి పెట్టుకున్నాడు? ఎందుకు అన్నిసార్లు కాల్చివేసినా కానీ మరలా దాన్ని వేయడానికి ఇష్టపడ్డాడో? దేవుని పని. ఒకవైపు భార్య పిచ్చిదైపోయింది, ఒకవైపు చెల్లెలు రోగగ్రస్తురాలైపోయింది. పిచ్చిదైపోయినటువంటి భార్య తిడుతుంది విలియం కేరీని, రే బుద్ధి లేనివాడా, ఎందుకు తీసుకొచ్చావు మమ్మల్ని ఇక్కడికి? నీవు చంపడానికి తీసుకొచ్చావా? ఆల్రెడీ పిల్లలు చచ్చిపోయారు, పట్టుకెళ్ళి. పిల్లలు చచ్చిపోతూ ఉంటే, కనీసం గొయ్యి తీయడానికి ఎవరూ లేకపోతూ ఉంటే, బిడ్డని భుజం మీద వేసుకుని దూరంగా తీసుకెళ్ళి బిడ్డను ప్రక్కన పెట్టి గొయ్యి తీసి గోతులు కప్పెట్టుకుంటున్నాడు విలియం కేరీ. ఎంత ఓపికండి, ఎంత ఓర్పండి, ఎంత సహనమండి. మరలా చదవండి విలాపవాక్యములు 3:26. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిది. ప్రియమైనటువంటి విశ్వాసి, భక్తులు అనేక మంది చేసిన త్యాగ ఫలం ఈవేళ నీవు అనుభవిస్తూ ఉన్నటువంటి క్రైస్తవ జీవితం. ఎంతోమంది అర్పించినటువంటి ఆత్మాహుతి బలి ఈవేళ నీ యొక్క ఆత్మకు మనశ్శాంతి. నీవు దాన్ని ఓపికతో ఎదురు చూస్తూ ఉన్నావా? నీ రక్షణ కొరకు మాత్రమే కాదు, నీ ఇంటి వారి రక్షణ కొరకు పూనుకుంటున్నావా? నీ ఇంటి వారి రక్షణ కొరకు మాత్రమే కాదు, కనీసం నీ చుట్టుప్రక్కల ఒక్క ఆత్మనైనా పట్టుకుని రక్షిస్తున్నావా? దేవుని యొక్క స్వార్థ ప్రపంచము కొరకు ఓపిక తెచ్చుకుని అనేక ఆత్మల రక్షణార్థమై నీవు కృషి చేస్తూ ఉన్నావా? చెట్టు చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. శ్రేష్టమైనది చేపట్టుట. విలాపవాక్యములు 3:27 చదువుదాం. యవ్వన కాలమున కాయడిపోయిట నరునికి మేలు. చాలమ్మా,
శ్రేష్టమైనది అనగా మేలుకరమైనది. మేలుకరమైనది. చూడండి, ఈనాటి పత్రిక పాఠ్యభాగంలో మనం గమనిస్తే గనక అపోస్తుల కార్యముల గ్రంథములో 3వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో 41వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులుగా ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించారు. చాలమ్మా, ఇక్కడ చూడండి, పేతురు స్వీయ అనుభవంలో పేతురు తనతో ఉన్నటువంటి అపోస్తులు కలిసి పట్టబడ్డారు. పట్టబడిన తర్వాత వాళ్ళని చంపడానికి పూనుకుంటూ ఉండగా గమలీయేలు అనబడినటువంటి ధర్మశాస్త్ర ఉపదేశకుడు, సమాజంలో పరువు ప్రతిష్ట ఉన్నవాడు, గౌరవించబడినవాడు అతని దగ్గరికి తీసుకొచ్చారు. అతను చెప్తున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? వాళ్ళు అంటున్నారు, ఈ మనుషులు ఇలా తప్పు చేస్తున్నారు. ఏంటి వాళ్ళు చేసే తప్పు? యేసు క్రీస్తుని, యేసు ప్రభువని, యేసు లోకరక్షకుడని, యేసు దేవుడని ప్రకటిస్తున్నారు. ఇది తప్పు కాదా? గమలీయేలు అంటా ఉంటాడు, రే అబ్బాయి, మీరు జాగ్రత్త, కంగారు పడుతున్నారు మీరు. పూర్వము తోదా అనేవాడు ఒకడు లేచాడు, వాడిని కూడా ఇలాగే కొంతకాలము చేశారు. తర్వాత తన అనుచరులు దూరం అయిపోయారు. అలాగ యోధా అనేవాడు ఒకడు లేచాడు, తను కూడా అంతే. ఇదిగో ఇప్పుడు క్రీస్తు గురించి వీళ్ళు ప్రశంసిస్తున్నారే, మీరు ఒకటి గమనించండి, ఇది దేవుని వలన అయినదా? ఆ మాట చదవండి. ఈ ఆలోచన అయినను, ఈ కార్యమైనను మనుష్యుని వల్ల కలిగినదాయన అది వ్యర్థమగును, దేవుని వలన కలిగినదాయన మీరు దాన్ని వ్యర్థపరచలేరు. మనుషుల వల్ల కలిగేది వ్యర్థమైపోద్ది, వీగిపోతుంది, కష్టాలు భరించలేం, సమస్యలు తట్టుకోలేం, ఇక్కట్లు భరించలేం. కానీ దేవుని వలన అయినదా వ్యర్థపరచబడదు. దానికి అపోస్తులు ఏం చేస్తున్నారు? వాళ్ళను పట్టి కొట్టేస్తే వాళ్ళ సంతోషంగా పాటలు పాడుతూ సువార్తను చెప్పడము విడిచిపెట్టలేదు. నువ్వు చేపట్టిన పని యథార్థమైనదే అనుకుంటే, నువ్వు చేసేది ఏదైనా సరే నీతియుక్తమైనది అనుకుంటే, అది వ్యక్తిగతంగా కానీ, సామాజికంగా కానీ, సంఘపరంగా కానీ, అది దేవుని వలన అయినదా, విసుపు చెందకో, ఓర్చుకో. ఒక మంచి పాట ఉంటుంది ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో, రేగా త్వర పడకు, ఓర్చుకో ఓర్చుకో, రేగా త్వర పడకు, ఓర్చుకో ఓర్చుకో. ఓర్చుకోలేకేనండి వేళ వచ్చే సమస్యలన్నీ కూడా, ఓపిక లేకే వచ్చే సమస్యలన్నీ కూడా. కానీ నరులు ఆశ కలిగి యెహోవాను గ్రహించే మేలు కొరకు ఏం చేయాలంట? ఓపికతో కనిపెట్టాలి. ఇంకేమంటాడు కింద? యవ్వన కాలమున కాయడి మోయట మేలు యెహోవాయే